6 గ్యారంటీలు 420 హామీలను 100 రోజులలో పూర్తి చేస్తామని 400 రోజులు పూర్తి అవుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్ అన్నారు. రైతు భరోసా డిసెంబర్ 3 తర్వాత 7500 అని చెప్పి నేటికి ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్, మాజీ జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లమోతు భాస్కర్ రావు, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 6 గ్యారంటీలు 420 హామీలను 100 రోజుల్లో పూర్తి చేస్తామని, 400 రోజులు పూర్తి అవుతున్నా నెరవేర్చలేదని, రైతు భరోసా డిసెంబర్ 3 తర్వాత 7500 అని చెప్పి నేటికి ఇవ్వలేదన్నారు. ఎన్నికల ముందే కేసీఆర్ యాసంగి రైతు బంధు ఇద్దామని ప్లాన్ చేస్తే రేవంత్ రెడ్డి అడ్డుకున్నారన్నారు. కానీ అవే నిధులను యాసంగిలో 5000 ఇచ్చి చేతులు దులుపుకున్నారని, కానీ వానాకాలం భరోసా లేదని, యాసంగి భరోసాలో అనేక నిబంధనలు పెడుతున్నారన్నారు. రైతు డిక్లరేషన్ ఇవ్వాలనడం దారుణమని, కేసీఆర్ ఏ నిబంధన లేకుండా రైతు బంధు ఇచ్చారని తెలిపారు. రైతు బంధుకే ఎగనామం పెట్టేందుకే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పాలన 2వ ఏడాదిలో అడుగుపెట్టింది, కానీ ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. పైగా ఒక్కో పథకానికి పంగనామాలు పెట్టే పనిలో ఉన్నారని ఆరోపించారు. చీకట్లో మగ్గుతున్న వ్యవసాయాన్ని పండగలా మార్చేందుకు కేసీఆర్ కంకణం కట్టుకొని చేసి 24 గంటల కరెంటు, పెట్టుబడి సాయం లాంటివి తీసుకువచ్చారు. వ్యవసాయం చేసేందుకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించి రైతులను ప్రోత్సహించారు. కేసీఆర్ ఇచ్చిన పెట్టుబడి సాయాన్ని సైతం ఎగ్గొట్టేందుకు రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారు. ఏడాది గడిచినా మహిళలకు 2500 రూపాయలు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను, నేతలను ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై నిలదీయాలన్నారు. ఉద్యమంతో రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి లాంటి నేతలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సహించేది లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు కానీ 420 హామీలు కానీ 100 రోజుల్లో నెరవేరుస్తామని చెప్పి దాదాపుగా 400 రోజులు పూర్తి కావస్తా ఉన్నా వారు చెప్పిన ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు క్యాబినెట్ సమావేశంలో ఈ రైతు భరోసా ఆనాడు ఎన్నికల ముందు డిసెంబర్ 3 ముందు తీసుకుంటే మీకు ఎకరాకు 5000 వస్తాయి, డిసెంబర్ 3 తర్వాత అయితే 7500 వస్తుంది ఒక సీజన్కి అని చెప్పి మాట్లాడినారు. కానీ ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 మాసాలు పూర్తి కావస్తూ ఉన్నది. కానీ ఇప్పటి వరకు రైతు భరోసా పేరుతోటి రైతులకు ఇస్తామన్న పంట సహకారం ఏదైతే ఉన్నదో అది ఇవ్వకుండా ఇప్పుడు కొత్తగా ఏం చెప్తా ఉన్నారు, రైతులట డిక్లరేషన్ ఇవ్వాలి. అంటే రైతు అనేవాడు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 70 లక్షల మంది రైతులకు సంబంధించిన ఖాతాలు, దాదాపుగా 1,50,00,000 ఎకరాలకు 12 సార్లు రైతు బంధు పేరు మీద 80,000 కోట్ల రూపాయలు మేము వారికి జమ చేసి రైతులకు ఇస్తే ఆ వివరాలన్నీ వారి దగ్గర ఉంటే దాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు రైతు బంధుని బొందబెట్టే కార్యక్రమం, ఎగ్గొట్టే కార్యక్రమం, రైతు భరోసా పేరుతోటి రైతులే దరఖాస్తు పెట్టుకొని ప్రమాణపత్రం రాసిస్తే తప్ప మళ్ళీ మేము రైతు భరోసా ఇవ్వలేమని చెప్పి కొత్త నిబంధనలతో రైతులను ఇబ్బంది పెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతు బంధు అనే పథకం సరైంది కాదు అని చెప్పి చిత్రీకరించి మెల్లమెల్లగా రేపు రానున్న రోజుల్లో రైతు భరోసా పేరుతోటి పెంచిచ్చే కార్యక్రమం కాకుండా గతంలో ఇచ్చిన రైతు బంధు ఏదైతే ఉన్నదో దాన్ని ఎగనామం పెట్టే ప్రయత్నంలో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. మేము బీఆర్ఎస్ పార్టీగా నిన్ననే మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పినారు, నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు పడవబడ్డ భూములకు లేకుంటే నేషనల్ హైవేలకు, గుట్టలకు, రాళ్లకు, రప్పలకు అన్నీ కలిపి దాదాపుగా 22,000 కోట్ల రూపాయల రైతు బంధు నిధుల్ని వృధా చేసిరని చెప్పి మీరు ఏదైతే చెప్తున్నారో మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆ 22,000 కోట్ల రూపాయలు ఎవరెవరికి ఇచ్చినాం, ప్రతి గ్రామ పంచాయతీలో రైతుల వారికి ఒక లిస్టు పెట్టండి. వీళ్ళకు భూములు సేద్యం చేసుకోకుండా మీరు ఇచ్చినారు, రాళ్ళు రప్పలుంటే ఇచ్చినారు, లేకుంటే రోడ్లలో భూములు పోతే కూడా ఇచ్చిరని చెప్పి మీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ పేర్లతో సహా ఆయా గ్రామ పంచాయతీలలో లీజు పెట్టాలని చెప్పి కూడా
బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు మాట్లాడుతూ ఉన్నారు ఏది బోనస్ 500 ఎక్కడిచ్చారు, ఎవరికి ఇచ్చినారు, అది కూడా మీరు గ్రామ పంచాయతీలలో మీరు పెట్టే లీస్టులలో పెట్టాలి. ఒకటి తెలంగాణ రాష్ట్రంలో అన్ని పల్లెల్లో రైతు భరోసా కింద ఎంతమందికి మీరు ఇయ్యదలుచుకున్నారు, కౌలు రైతులకు ఏ రకంగా ఇయ్యదలుచుకున్నారు, రైతు కూలీలకు ఏ రకంగా ఇయ్యదలుచుకున్నారు, మీరు ఇచ్చిన రుణమాఫీ ఎంతమంది ఆ గ్రామంలో ఎంతమందికి రుణమాఫీ జరిగింది 2 లక్షలు, 500 రూపాయల బోనస్ ఎంతమందికి వచ్చిందో ప్రతి గ్రామ పంచాయతీలో లిస్టు పెట్టాలి, రైతులను అవగాహనపరచాలి, తద్వారా ముందుకు పోవాలి తప్ప రైతు భరోసా పేరుతోటి రైతుల్ని మోసం చేయడానికి, రైతు బంధు కార్యక్రమాన్ని బొందబెట్టడానికి చేసే కార్యక్రమానికి వ్యతిరేకంగా రేపు రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతూ ఉన్నది. ఈరోజు రైతు బంధుకు సంబంధించి ఇవాళ వాళ్ళు ఏదైతే ఇవ్వాలని అనుకుంటే దానికి ఎటువంటి షరతులు లేకుండా ఇవ్వదలుచుకుంటే మీరు ఎన్ని ఎకరాలకు ఇవ్వదలుచుకున్నారో అన్ని ఎకరాలకే ఇస్తే సరిపోద్ది. ఎందుకంటే ప్రజలను మొత్తం కూడా ఇవాళ ఇబ్బందులకు గురి చేసే విధంగా ఇప్పుడు మళ్ళీ ఒకసారి వీఆర్ఓ వ్యవస్థను తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి లేదంటే కాంగ్రెస్ నాయకుల దగ్గర పోయి మేము ఎన్ని ఎకరాల్లో సాగు చేసినామనే దాని మీద ఖచ్చితంగా రేపటి నుంచి ఏంటంటే ఒక దుకాణం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి. మళ్ళీ ఇటువంటి దళారీ వ్యవస్థను ప్రోత్సహించకుండా గతంలో కేసీఆర్ గారు ఎవరికి రైతుకు ప్రభుత్వానికి మధ్యలో ఎవరిని కూడా లేకుండా ఏదైతే డబ్బులు ఏ విధంగా అయితే ఇచ్చారో అదేవిధంగా ఇవాళ పంపిణీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆచరణకు సాధ్యంగా ఉన్నటువంటి హామీలను ఇచ్చి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చినటువంటి మాట మనందరికీ తెలిసినటువంటిదే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా 100 బాళ్ళు విఫలమైనటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. దాంట్లో ప్రధానంగా రైతు బంధు పథకం వాళ్ళు పేరు మార్చుకొని రైతు భరోసాగా పేరు మార్చుకోవడం జరిగింది. గత శాసనసభ ఎన్నికల్లో పిసిసి అధ్యక్షుని హోదాలో నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు బంధు 5,000 రూపాయలు ఏం సరిపోతాయి ఒక కారుకు 7,500 రూపాయలు ఇస్తా అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి, అంతేకాకుండా ప్రజల ముందు పోయి 2 పంటలు ఏంది ఎవరి కోసం ఇస్తారు, రైతులు 3 పంటలు పండిస్తారు 3 పంటలకు ఇవ్వాలని ఈ విధంగా హామీలు ఇచ్చి ప్రజల విశ్వాసాన్ని పొంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈరోజు దరఖాస్తులు అడుగుతున్నారు. మరి 5, 6, 7 తారీఖులలో 3 రోజులలోనే దరఖాస్తులు నింపి ఇవ్వాలని దాని కట్ ఆఫ్ డేట్ కూడా 7వ తారీఖు అని పెట్టినట్టున్నారు. దేని కొరకు ఈ దరఖాస్తులు అవసరం? ప్రజాపాలనలో మీరు కోరినటువంటి దరఖాస్తులనే కాలం నెంబర్ 2 రైతు బంధు రైతు భరోసా ఎన్ని ఎకరాలకు వస్తుంది, ఎంత సాగు అవుతుంది, ఎంత విస్తీర్ణం అని చెప్పి ఆల్రెడీ డిక్లరేషన్ తీసుకున్నటువంటి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి. మీ దగ్గర ఒకసారి ప్రజాపాలన పేరుతో తీసుకున్నారు, దాంట్లో అన్ని వివరాలు ఉన్న తర్వాత ఇప్పుడు దేని కొరకు మళ్ళీ కొత్తగా దరఖాస్తులు అడుగుతున్నారు? దీనికి కారణం లేదు. దీన్ని జాప్యం చేయడానికి, ఏ విధంగా రైతు భరోసాను చెల్లించడాన్ని తప్పించుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగమని ఈ ద్వారా తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వస్తే 6 గ్యారంటీలు వస్తాయి. 6 గ్యారంటీలు వస్తే మా జీవితాల్లో మార్పు వస్తుంది, మేమందరం సంతోషంగా ఉంటామని అటు మహిళలు కానీ, అటు ఆసరా పెన్షన్దారులు కానీ, అటు రైతులు కానీ, అటు యువకులు కానీ మరి ప్రతి ఒక్కరు కూడా ఆశపడ్డారు. ఆశపడ్డటువంటి సంపన్న వర్గాలకు ఇవాళ రేవంత్ రెడ్డి గారి పాలన సంవత్సరం దాటి 2వ సంవత్సరంలో పడ్డది. ఏ ఒక్కటన్నా ఇంప్లిమెంట్ చేసిండా? ఏ ఒక్కటి చేయకుండా ఒక్కొక్క దానికి పంగనామాలు పెడుతున్నాడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. 2014 ముందుకు మరి ఈ రాష్ట్ర పరిస్థితులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం పరిస్థితులన్నీ కూడా ఏ విధంగానో ఉండేదో మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. ప్రజలందరూ కూడా మరి గతంలో రుణమాఫీ ఏదైతే 2 లక్షల రుణమాఫీ నేను వెంటనే డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డేకి ఎమ్మడే ఇస్తా అని చెప్పి మాటలు చెప్పి 30% ఇచ్చిండ్రు. ఇంకా 70% మంది రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ 30% కూడా 12,000 కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది రైతాంగానికి. ఇంకా 70% మంది రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లనే రేపు ఈ పెట్టుబడి సాయము ఆ విధంగానే 30% మందికి మాత్రమే ఇవ్వాలనే ఆలోచనతోటి ఇలా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఉన్నారు.
70% రైతాంగానికి ఇవ్వకుండా ఎగ్గొట్టాలనే ఆలోచనతోటి ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంది, రేవంత్ రెడ్డి ఉండు. దాంతోపాటు ఇంకొక హామీ వాళ్ళు ఇచ్చిండ్రు, 22 లక్షల మంది కౌలుదారులకు మరి వారికి కూడా 15,000 రూపాయలు ఇస్తామని మాట ఇచ్చి మరి సంవత్సర కాలం నుంచి వాళ్ళ గురించే మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఇవాళ. మరి దాని గురించి కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఈ వేదిక ద్వారా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. దాంతోపాటు మరి మహిళా తల్లుల్ని ప్రధానంగా మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 3 దాటిందా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా, డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తున్నారు. మరి ఎందుకు 12 నెలలు 13వ నెల దాటిపోతుంది, ఇప్పటి వరకు మహిళలకు ఎందుకు 2,500 రూపాయలు ఇస్తలేరని నేను ఈ వేదిక ద్వారా కాంగ్రెస్ వాళ్ళని అడుగుతా ఉన్నాను. మీరు ఇచ్చిన మాటలే, మీరు చెప్పిన మాటలే, మీరు ప్రమాణం చేసినటువంటి మాటలనే మేము అడుగుతా ఉన్నాం.